తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 19 కర్నూలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం జయరాజ్ గార్డెన్స్, రాయచోటి వెళ్లే బైపాస్ రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 21 నెల్లూరు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీట్స్ ఫంక్షన్ హాల్, చెముడుగుంట, ఈనాడు ఆఫీస్ దగ్గర, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 22 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 అమలాపురం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూక్ చాప్టర్ 10 verse 19. నేను చదువుతున్నాను, అందులో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు. ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు వాగ్దానం ఏంటంటే, ఏదైనా హాని కలుగుతుందేమో అని భయము, ఆందోళనతో మీరు ఆవేదన చెందుతూ ఉన్నారా? అందుకే దేవుడు ఈరోజు పరలోకం నుండి ఈ వర్తమానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏది అయ్యో ఇది మేము తినకూడదు, మేము తిన్నాం కదా, లేకపోతే ఇది ఏదైనా విష పదార్థమా, ఇది బిడ్డకి ఏమవుతుందో, నాకేమవుతుందో, లేకపోతే నాకు భయముగా ఉంది, ఆందోళనగా ఉంది, లేకపోతే ఏదైనా కీడొచ్చి మా మీద పడిపోతుందా, మమ్మల్ని ఎవరైనా చంపేస్తారా, మమ్మల్ని ఎవరైనా ఏదైనా నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా, నేను పండుకున్నప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఏదైనా చేస్తారా అని అనేక రకాలుగా భయము, ఆందోళనతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదియు మీకెంత మాత్రమో హాని చేయదు. ఎవరైనా మీకు వార్నింగ్ ఇచ్చారా? నిన్నేం చేస్తానో చూడు, నీ కుటుంబాన్ని ఏం చేస్తాను చూడు, నీ బ్రతుకుని ఏం చేస్తానో చూడు, నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని ఒక సాతాను ఆత్మ కలిగి అనేక రీతిలుగా నీ మనసుని కలవరపెట్టేలాగా మాట్లాడారని భయపడుతున్నావా? ఎవరు నీకు హాని చేయటానికి లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ నీ చుట్టూ ఆవరించి ఉంది. యోబుకి మరి ఆశీర్వాదం దేవుడిచ్చినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. సాతానుడు అంటాడు, ఏదైనా యోబు గురించి నేను ఎదురుకెళ్ళి ఆ మనుషునికి ఏదైనా హాని కలగజేద్దామంటే నీవు యోబు చుట్టూను, తన ఆస్తి చుట్టూ, తన పిల్లల చుట్టూ కంచి వేసావు అంటది. అంటే సాతానుడు మాట్లాడే మాట దేవుడు తన బిడ్డల చుట్టూ కంచి వేస్తాడు. వాక్యము, వాగ్దానం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? లేదు, నాకు ఏదో ఒక తెలియని బలహీనత నా శరీరంలో వచ్చింది, నా బ్లడ్లో ఏదో మార్పు వచ్చినట్టు కనపడుతూ ఉంది, మొత్తం టోటల్గా నా యొక్క టాప్ టు బాటమ్ నాలో ఏదో బలహీనత ఉంది, నాకు ఏదో డేంజర్ అవుతుందేమో, లేకపోతే నా హార్ట్ ఆగిపోతుందేమో, నా లంగ్స్ పాడైనేమో, కిడ్నీ పాడైందేమో, ఆర్గన్స్ ఎట్లున్నాయో అని అనేక రకాల ఆలోచనలు ఏమో, లేకపోతే ఇదేనా క్యాన్సర్ ఏమో, లేకపోతే ఈ స్పాట్ ఎందుకు వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చింది అని భయపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. పరలోకం నుండి దేవుడికి ఇస్తున్న వాగ్దానము, ఏ హాని కలగదు. ఎందుకంటే దేవుడు
కంచె నీ చుట్టూ ఉంచబడింది. నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ దేవుని యొక్క కంచె ఉంది, దేవుని కాపుదల ఉంది. పరిశుద్ధాత్ముడు నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్. మరి యేసు ప్రభు వారు జన్మించారు. యేసు ప్రభు వారు జన్మించారు అని మనం ఈ దినము ఆరాధన చేస్తూ ఉన్నాం. దీనిని క్రిస్మస్ అంటారు. ఏమంటారు దీన్ని? క్రైస్ట్ మాస్. మాస్ అంటే పూజ, ఆరాధన. క్రైస్ట్ అంటే క్రీస్తు, క్రీస్తు పూజ, క్రీస్తుని పూజించుట, క్రైస్ట్ మాస్. దానిని క్రిస్మస్ అంటారు. ఆమెన్. కనుక క్రీస్తు జన్మ ఎంత గొప్ప జన్మ అంటే, ఆయన ఏ ఇంటి దగ్గర ఉంటే ఆ ఇల్లు వెలుగుగా ఉంటుంది అంతే. మత్తయి సువార్తలు మనం చూస్తున్నప్పుడు చాలామందికి లోకంలోకి మరి మానవ జీవితాల్ని ప్రభావితం చేయటానికి, రక్షించాలని ఎందరో వచ్చారు. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మ అవతారమే విచిత్రంగా ఉంది. ఈయన అవతార పురుషుడని చాలామంది లోకములో అడుగుపెట్టిన వారికి చరిత్ర వేరుగా ఉంది. కానీ కుమారుడిగా భూలోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారికి గొప్ప చరిత్ర ఉంది. ఏంటో చూద్దామా? మత్తయి సువార్త 1వ అధ్యాయము. బైబిల్లో ఎవరందరూ తెరవండి. మాథ్యూ చాప్టర్ 1:17. ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియు యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మను గర్భవతిగా ఉండెను. ప్రియులరా, యేసు ప్రభు వారు కన్యమరి గర్భాన్ని జన్మించారని మనం ఎన్నో సమయాలు నేర్చుకున్నాం. యేసు ప్రభు వారి జన్మ ఎంత సత్యమైనది అనటానికి 1వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ మనకి లెక్క కడితే 42 తరాలు వస్తున్నాయి. మొట్టమొదటిగా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 3 14 ఎంత చెప్పండి? 42 తరాలు కనపడుతుంది. ఇందులో 2 మార్లు 2 పేర్లు వచ్చినాయి అనమాట. మొట్టమొదటిగా మీరు బాగా ఇంటికి వెళ్ళి కూడా గమనించండి. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14 తరములు. ఓకే. మరలా రెండవ దాంట్లో ఒకటి దావీదు మొదలుకొని అన్నాడు, బబులోనుకు వెళ్ళే వరకు. మళ్ళీ బబులోను మొదలుకొని దావీదు ఒకటి, బబులోను ఒకటి 2 మార్లు రిపీట్ అయింది. కనుక ఆ 2 తీసేస్తే ఎన్ని తరాలు ఉంది? ఇంకా చెప్పాలి. ఆ 2 తీసేస్తే 40 కనబడుతుంది. అంటే 40 తరాలు. 40 తరాల చరిత్ర. ఈ 40 తరాల చరిత్ర 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, వాళ్ళని కనెను, వీళ్ళని కనెను, వీళ్ళని కనెనని చివరికి 40 తరాలు వచ్చింది. యేసు ప్రభు జన్మించింది 40వ తరములో జన్మించాడు. మీకెవరికైనా మీ తండ్రి పేరు చెప్పమంటే మనం అందరం కూడా మన తండ్రి పేరు చెప్తాం, అంటే ఒక తరం. మన తాత పేరు చెప్పమంటే మీ తండ్రి పేరు చెప్పమంటే మా తాతయ్య గారి పేరు ఫలానా అని చెప్తాం. ఆ తాత తండ్రి పేరు చెప్పమంటే మీరు చెప్తారా? చెప్పరే? మీ నాన్నగారి పేరు చెప్తారా? రెండోది, మీ నాన్నగారు తండ్రి పేరు చెప్తారా? అక్కడికి అతను ఏమవుతాడు? మీకు తాత అవుతాడు. ఆ తాత తండ్రి పేరు ఏమోనండి అంటాం. ఓకే. ఇంకా ఆ తాత తండ్రి పేరు, నేను మా నాన్నగారిని అడిగాను, నా తండ్రి బాబా, మా నాన్నగారి పేరు ఫలానా, మా తాత ఫలానా అని నాన్నగారు ఇంకో 2 చెప్పారు. 2 చెప్పిన తర్వాత ఆ తాతకి తండ్రి ఫలానా అని చెప్పాడు. నాకు మా నాన్నగారు 4 తరాల గురించి చెప్పారు. ఎన్ని తరాలు?
నేను అన్నాను ఓ రోజుని, నాన్న మరి నలుగురు గురించి చెప్పారు, ఆ పై 4వ అతని కన్నా 5వ అతను పేరేంటి అన్నాను. అప్పుడు మా నాన్నగారు, ఏమో చిన్న, అది అతను ఎక్కడి నుంచో వచ్చారంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారంటే ఇక్కడికి, మన ప్రాంతం ఇక్కడ ఉన్నారు, ఇదంతా మన చరిత్ర మనకి మా నాన్న చెప్పింది నీకు చెప్తున్నాను అన్నాడు ఆయన. మా నాన్నగారు చెప్పింది మీకు చెప్తున్నాను నేను ఎంత పెద్ద సీనియర్ అయినా నాకు 4 తరాలే తెలుసు. నాకు ఏమైనా మనకి 1 తరము 2 తరాలు 3 తరాలు 4 తరాలు తెలుస్తాయి. ఇంకా చరిత్రలో 10 తరాలు తెలుసున్న వాని చరిత్ర ఎక్కడైనా ఉందా? కానీ ఇక్కడ 40 తరాల చరిత్ర యేసు ప్రభు వారికి ఉంది. ఆమేన్. ఇశ్రాయేలీలకి 40 అనే సంఖ్య వారు మొత్తం బ్యాన్ చేసేసారు. 39 పలుకుతారు, 39 1 41 అని పలుకుతారు తప్ప 40 అని పలికేవారు కాదు. ఎందుకంటే వారి పూర్వీకులు ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణమై వస్తూ ఉంటే 40 రోజులలో ముగించవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు పట్టింది వారికి. ఎన్నాళ్ళు పట్టింది? నీ ముక్కు ఎక్కడుందా అంటే ఇలా తిరిగి చూపించాడు ఒకటి. అలాగా ఇశ్రాయేలీలు, నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాను. ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ప్రయాణం చేసిన రోడ్లో నేను ప్రయాణం చేశాను కనుక అంతా నేను రీసెర్చ్ చేసుకుంటాను, కానీ నేను నమ్మను. అన్నీ నా కళ్ళతో చూడాలి, నేను నోట్ చేసుకుంటాను పాయింట్లన్నీ, అవన్నీ వీడియోలు తీసుకుని అప్పుడు నేను గ్రహించుకుని నేను మీకు బోధిస్తాను అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఐగుప్తు నుండి ఈ కానాను దేశానికి చూసినప్పుడు, ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు వారు నడుచుకుంటూ వెళ్తే 40 రోజులు దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ వారు ప్రయాణము, ఆనాటి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నడిచారటండి. ఎన్నాళ్ళు నడిచారు? ఎందుకంటే వారు డైరెక్ట్గా వెళ్లకుండా దేవుడు వారిని తిప్పి 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 తీసుకెళ్ళాడు. ఇలాగ వెళ్ళవలసింది అలా తిరిగి వచ్చారనమాట వారు. నేను మొదట వెళ్ళినప్పుడేమో ఐగుప్తు దేశాన్ని నుంచి వెళ్ళాను ఇజ్రాయెల్ దేశానికి. అసలు ఆ వారు ఎలాగ ప్రయాణం చేశారని. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడేమో యోర్దాను దేశంలో దిగి యోర్దాను దేశం నుంచి మళ్ళీ ఇలా ఈజిప్ట్కి వచ్చాను. మళ్ళీ మూడోసారి వేరే రూట్లో వెళ్ళాను. ఇలాగ తిరుగుతూ అంత సర్వే చేస్తే నేను అనుకున్నాను, అసలు 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు వీళ్ళకి ఎందుకు పట్టింది? అందుకనే ఇశ్రాయేలీలు బాధపడిపోయి, మన జీవితంలో 40 అనే సంఖ్య మనకి అదృష్ట సంఖ్య కాదు, దురదృష్టం, అది మనకు మంచిది కాదని 40 అనే మాట మాట్లాడకూడదని ఇశ్రాయేలీలు కొంతకాలం క్రితం దానిని బ్యాన్ చేసేసారు. యేసు ప్రభు వారు ఆ దురదృష్ట సంఖ్యని ఆశీర్వాద సంఖ్యగా మార్చడానికి 40వ తరములో ఆయన జన్మించారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించారు. మనకి ఏది దురదృష్టమో, ఏది శాపమో, అందులో నుండి యేసు ప్రభు అద్భుత కార్యాన్ని దేవుడికి చూపించబోతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ బహుమానమే నీకేంటంటే, నీకు ఇల్లు అచ్చురాలనుకుంటున్నావేమో, లేకపోతే కొందరికి వస్తువులు, ఈ వస్తువు కొన్నాక నాకు మంచి జరగలేదు, ఈ బండి కొన్నాక నాకు మంచి జరగలేదు, లేదా ఈ మనుషుడిని పెళ్లి చేసుకున్నాక నాకు మంచి జరగలేదు, ఈ బిడ్డ పుట్టిన తర్వాతనే నాకు కీడు జరిగింది, లేకపోతే ఈ ఇంట్లోకి వచ్చాక మాకు ఇలా జరిగింది, అక్కడికి వెళ్ళాక ఇలా జరిగింది, వారిని చూసాక నాకు ఇలా జరిగింది. రకరకాలుగా నీకు ఏది కలిసి రాగలేదని ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏది శాపమని అనుకుంటున్నావో, ఎప్పుడు నా బ్రతుకు అప్పులే బాధలే అని అనుకుంటున్నావో, అక్కడే క్రిస్మస్ బహుమానముగా ఆ దరిద్రములో నుండి, ఆ పెంటలో నుండి మాణిక్యం అనే ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అందరు కూడా చేతులు పైకెత్తి ఆమేన్ అని చెబుతూ రిసీవ్ చేసుకోండి. శాపమును ఆశీర్వాదంగా మారుస్తాడు. మన యేసయ్య చేసే కార్యాలు అలాంటివి. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము అందరు తెరవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. బైబిల్ ఉన్నవారు అందరు తెరవండి. డ్యూట్రానమీ చాప్టర్ 23 వర్స్ 5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను,
నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము, అందరూ అండర్లైన్ చేసుకోండి, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. అందరూ నాతో చెప్పండి ఈ మాట. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నేను చెప్తున్నప్పుడు మీరు చెప్పాలి, మీరు పక్క వారికి చెప్పాలి, బట్ వారు మీకు చెప్పాలి, మీరు వారికి చెప్పాలి. ఓకేనా? స్టడీ 1 2 3. నీ దేవుడైన యెహోవా, నా వైపు చూడకండి, పక్క వారి వైపు వచ్చండి. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము, చేయి కూడా చెప్పండి, నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. ఏడుస్తున్నారా? ఆ ఏడుపే కన్నీళ్ళే ముత్యాల మూటగా మారుతుంది ఈరోజు. ఆమె నన్ను 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. పిల్లలు లేరని గొడ్డితనంగా ఉన్నాను ఏడుస్తున్నావా? గొడ్డితనమునే దేవుడు దీవెనగా మారుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి నాకు సరిగ్గా అచ్చి రాలేదని అనుకుంటున్నావేమో. ప్రియులారా, చాలామంది ఏంటంటే ఇది మంచిదిగా లేదు, ఈ పిల్ల పుట్టేకిలాగా అయిపోయింది, ఈ పిల్లడు పుట్టేకిలాగా అయిపోయింది, లేకపోతే నేను ఇంతకుముందు ఎంతో మంచిగా ఉన్నాను, ఏవేవో ఒకవేళ బహుశా నీకు జరిగినాయి, నీకు అవే నమ్మకం కలిగినా ఉన్నా ఈ దినము ఈ క్రిస్మస్ బహుమానముగా దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదము ఆ శాపమును నీకు ఆశీర్వాదముగా చేయుచున్నాడు. ఏది నీకు అచ్చు రాలేదో, ఏది దురదృష్టం అని అనుకున్నావో అందులోనే నీకు అదృష్టాన్ని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏ వ్యాపారంలో పాడైపోయావో, ఏ వ్యాపారంలో నాశనం అయిపోయావో, నేను అంటాను పాడైన వ్యాపారాలనే మళ్ళీ తిరిగి ప్రారంభించాలి. మనం వదిలేయకూడదు. మనకు ఎప్పుడు కూడా ఇది మంచిగా రాలేదని వదిలేస్తాం, మనం ఈ ఇల్లు మంచిగా రాదని వెళ్ళిపోతాం. నో 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 నో. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నేను ఈ వాక్యమును అనుభవిస్తాను. నేను ఏ వాక్యాన్ని? ఈ వాక్యాన్ని. ఏ వాక్యం ఇది? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నుందంటే, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చును. ఇక్కడ ఈ మాట యొక్క విధానము మనం విశ్లేషణ చేస్తూ ఉంటుంటే, అక్కడ ఒక దైవజనుని పిలిచారు. వారు పిలిచి బిలాము అనే సేవకుడిని పిలిచి ఇశ్రాయేలీయులకి వాళ్ళ నాశనం అయిపోవాలని శపించు అన్నారు. ఏమన్నారు వారు? ఆ పాస్టర్ గారు నోటంపుడు ఏది వస్తుంది పలుకుతుంది, జరుగుతుంది అనమాట. ఆ బిలాము పాస్టర్ గారిని ఆ పెద్ద ఆయన పిలిచి ఏం చేశాడంటే, రాజుగారు వీరందరినీ శపించు అన్నాడు. ఆ పాస్టర్ గారికి కొంత డబ్బు ఇచ్చాడు, అదే కొంత బంగారము వెండి అన్నీ ఇచ్చి, వీళ్ళు నాశనం అయిపోవాలని చెప్పు, నీ నోటితోటి నాశనం అయిపోతారు అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే, ఆ బిలాము నోట దేవుని మాట పెట్టాడు. ఆయన ఆ మిద్ది మీదకి వెళ్ళాడు, ఆ ప్రజలందరి వైపు చూసి శపిందామని అనుకుంటున్నాడు, కానీ తన నోటప్పుడు దీవెనే వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా మీకు ఎవరైనా కట్టుమొత్తనం చేసినా, చేతబడి చేసినా, మీరు పాడైపోవాలని ధూపం వేసినా, మీకోసం ఏదైనా పూజలు వ్రతాలు చేసినా, ఎవరెవరు మీరు పాడైపోవాలని కష్టపడి వ్రతం చేస్తున్నారో అదంతా వారు మీకు దీవెనగా మార్చేస్తున్నాడు దేవుడు. అది ఈ ఆశీర్వాదం అన్నమాట. నన్ను ఎవరైనా పాడైపోవాలని అన్నారనుకోండి, నేను ఎంత సంతోషించేస్తానో. నేను వారు పాడైపోవాలన్న మాట వారి నోటంపుడు వచ్చిన తర్వాత అది మన దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా మారిపోతుంది? అది నువ్వు దీవించబడును గాకని వస్తుంది అనమాట. మనం ఎవరిని నమ్ముతామంటే, అమ్మా 100 ఏళ్ళు పిల్లలతోటే మంచిగా వర్దెల్లమ్మ అన్న వాళ్ళని దగ్గర చేర్చుకుని కాంత పప్పు రసం వేస్తారు ఇంటి పక్కన. నువ్వు పాడైపోవాలమ్మా అంటే మళ్ళీ దగ్గరికి రానేమో మనం. కానీ మనం తిట్టే వాళ్ళ వైపు చూసి మనం గొంతులు వేయాలి. ఎందుకంటే ఆ శాపమును దేవుడు నీకు ఆశీర్వాదముగా చేయుచున్నాడు. హల్లెలూయా. నీ ఇల్లు ఊడిపోవాలి, నీ భర్త నిన్ను వదిలేయాలి, నీ కుటుంబం పాడైపోవాలి, మీరిద్దరు వేరైపోవాలి
అని ఎవరైతే సంతోషముగా ఆనందముగా శపిస్తున్నారో, పూజలు చేస్తున్నారో, ప్రార్థనలు చేస్తున్నారో, శాపనార్థాలు పలుకుతున్నారో, ఎవరి నోటంపడ శాపనార్థాలు వస్తే పనిచేస్తాయని వారితో శపించటం మొదలు పెట్టిస్తున్నారో, అవన్నీ మూట కట్టి నీకు వజ్రాల మూటగా దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేరాలు ఎన్ని మోపినా, చేతబడి చేసినా, ఎవరైనా మనకి ఏదైనా చెడుపు పెడుతున్నారంటే భయపడవక్కర్లేదు. దానిని దేవుడు మీకు ఆశీర్వాదంగా మార్చేస్తాడు అంతే. ఆమేన్. మీరు మీ కొడుకు ఉద్యోగం రాకూడదని ఎవరైనా అన్నారనుకోండి, వారి నోటిని వచ్చిన మాట నీ కుమారుడికి ఉద్యోగం వచ్చునుగాక అన్నట్టు మారుతుంది అన్నమాట. ద్వితీయోపదేశకాండం మళ్ళీ చదువుదాం అన్నమాట ఒకసారి. డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండం 23:5 నీ దేవుడనే యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిట ఎన్నడను వారి క్షేమమైనను మేలునైనను విచారింపకూడదు. ఎవరెవరు శపించినా, ఎవరు ఏదన్నా మనం దాన్ని పట్టుకునే అవసరం లేదు. యేసు ప్రభు వారు జన్మించిన జన్మ 40వ తరంలో ఎందుకు జన్మించారంటే, ఆ 40 అనేటువంటి ఆ చెడు సంఖ్య, ఇది దురదృష్ట సంఖ్య, ఇది మంచిది కాదని ఇశ్రాయేలీలు దానిని బ్యాన్ చేసేసారు. మొత్తం 40 అనేది మంచిది కాదు. 40వ సంవత్సరం వచ్చినప్పుడు వారు మౌనం అయిపోతారు, మాట్లాడరు ఎక్కడ కూడా. ఆ 40 ఆ దురదృష్ట సంఖ్యని యేసు ప్రభు వారు ఆ తరంలో జన్మించి ఆ 40ని దీవెనగా మార్చారు. మరలా ఇశ్రాయేలీలందరూ యేసుక్రీస్తుని అంగీకరించిన ఈనాటి బిడ్డలందరూ కూడా ఈ 40ని ఆశీర్వాదంగా కొలుస్తూ ఉన్నారు. నీ జీవితంలో, నా జీవితంలో శాపమైన దానిని దేవుడు దీవెనగా మారుస్తాడు. ప్రియులరా, శాపమును ఆశీర్వాదముగా చేయుచున్నానని చెప్పాడు. ఇక మీదట ఇంతవరకు మీ మీద ఏలుబడి చేసిన కీడు యేసునామములో నాశనమవును గాక, ఆశీర్వాదం మీ మీద మొలకెత్తునుగాక. అందరూ లేచి నిలబడి ఈ తైలాభిషేకం ద్వారా కీడుని మనం జయించి ఆశీర్వాదం ఇచ్చే యేసు వైపు మనం చూద్దాం. లేచి నిలబడిన వారందరూ కూడా యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించి ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నీ వెలుగు నాకు కావాలని వచ్చాను. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, ఒక బలమైన వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు. ఆ శాపమును ఆశీర్వాదముగా చేయుచున్నాను అని. ఏ దోషము, ఏ పితరుల దోషము నీ ఇంటి మీద ఏలుబడి చేసిందో, లేకపోతే నువ్వు చేసిన తప్పిదాలు, పాపమో, దోషమో, ఎక్కడ దేవునికి విరోధంగా మనం జీవించేమో, ఏ దోషము, కీడు మన మీద ఏలుబడి చేసిందో, ఈరోజు తన దాసుడి ద్వారా ప్రకటించిన మాట, ఈ క్రిస్మస్లో దేవుడిచ్చే వాగ్దానము, 40 తరాలలో 40లో ఆయన జన్మించి ఆ ఇశ్రాయేలీలకి దీవెనగా ఎలా మార్చాడో, ఈ దినము నీ దుఃఖమును, నీ శాపమును, నీ గొడ్డితనాన్ని, ఇల్లు లేనితనాన్ని, పేదరికాన్ని, సమస్తాన్ని ఆయన దీవెనగా ఆశీర్వాదముగా మార్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అని స్తుతించండి. ఇక మీదట శాపము నీ మీద ఏలుబడి చేయదు. ఏ పని పూనుకుని వెళ్ళినా జయమే అవుతుంది. ఏ పనిలో నువ్వు వెళ్ళినా జయమవుతుంది. ఎందరు నిన్ను శపించబడిన మనిషిని శుభకార్యాలకి రాకుండా దూరం పెట్టారో, అన్ని శుభకార్యాలకి నువ్వు ఉంటేనే కానీ జరగదని మాట్లాడుకుంటూ ప్రజలు నీ దగ్గరికి రాబోతా ఉన్నారు. నీవు ఉంటేనే ఆశీర్వాదము, నీవు మా గ్రామములు ఉంటే ఆశీర్వాదము, నీవు మా పట్టణములు ఉంటే ఆశీర్వాదం అని మాట్లాడబోతా ఉన్నారు. ఈ దరిద్ర కుటుంబం మన దగ్గర నుంచి వెళ్ళిపోతే బాగుండు, ఈ మనుషులు మన కాలనీ నుంచి వెళ్ళిపోతే బాగుండు, ఇంటిలో నుండి దరిద్రం పోతే బాగుండు అనే మాటలు విన్నావు. ఆ ప్రాంతంలోనే, ఆ ప్రదేశంలోనే క్రీస్తుని కలిగి ఉన్నావు గనుక శుభవార్తలు వినబోతా ఉన్నావు. నీవు ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడిన మనిషివి, నువ్వు ఆశీర్వదించబడిన దీవెనకరమైన మనిషివి. నీ అడుగు పెట్టడం మంచిది, నీ చేతి సహాయం మంచిది, నీ నోటి మాట దీవెనని ప్రజలు కొనియాడే సమయము
ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నా శిరస్సు మీద ఉన్న దోషాన్ని తీసివేయండి, నా తలంపులను ఆశీర్వదించండి. నిన్ను రక్షకుడిగా స్వీకరిస్తా ఉన్నాను, నన్ను ఆశీర్వదించుకోవని అందరూ ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఇక నీ మీద ఏ దైవపు శక్తి కానీ ఏ చేతబడి శక్తి కూడా నీ ఇంటి దగ్గర రావటానికి కూడా సరిపోతుంది. బలమైన కంచె, పరిశుద్ధాత్మ కంచె వేస్తా ఉన్నాడు. అవమానపరచబడిన చోటే గొప్ప సాక్షిగా ఉండబోతూ ఉన్నావు. తలగానే నియమిస్తూ ఉన్నాడు. నిన్ను తలగా నియమించడానికి, నిన్ను ధనవంతునిగా చేయడానికి సిలువలో ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. నిన్ను బలవంతునిగా చేయటానికి ఆయన బలహీనుడిగా మారిపోయాడు. నీ పాపమును తుడిచివేయటానికి పాపము లేని వారిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జన్మించాడు. ఇంతవరకు నీ కీడు కలిగింది, ఇంతవరకు ఏది అదృష్ట భాగ్యం కాకుండా దురదృష్ట సంఖ్యగా, దురదృష్ట వస్తు వాహనాలుగా ఉన్నాయో, ఆహార పానీయాలు ఏవి నీకు దురదృష్టంగా ఉన్నాయో, నాకు ఈ ఆహారం పడదు, నాకు ఈ పానీయం పడదు, ఏది నీకు శాపముగా ఉందో అవన్నీ నీకు దీవెనగా, ఆశీర్వాదముగా మార్చుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.